పూరా లోకల్. నిజంగా అంటే ముస్లిం మతం మారితే వేరే మతం నుంచి డబ్బులు ఇస్తారు ఏమన్నా వాళ్ళకి, మారిన వాళ్ళకి? లేదండి, అలాగే ఎవరండి లేదు. లేదా మీ దృష్టికి ఎప్పుడు అట్లా రాలేదు? ఎప్పుడు రాలేదండి, ఎప్పుడు వినలేదు. నిజం చెప్పండి. లేదు, ఎగ్జాక్ట్ అండి. ఎప్పుడు అసలు నాకు తెలిసినంత వరకు ఎప్పుడు అలా లేదు. అంటే డబ్బులు ఇచ్చి మతం మార్చడం అనేది మాత్రం లేదు. ఒకటి మాత్రం జరుగుతుంది. చూడండి, మాకు సమానత్వం ఉంది, అందరూ మా కలిసి ఉండొచ్చు. ఓకే, హిందువులు ఎంతైతే దళితులు వాళ్ళతో ఎంత కలవలేరో అంతకంటే ఎక్కువగా వీళ్ళు కలుస్తారు. కాలేజెస్ లో, స్కూల్స్ లో ఒకే టేబుల్ మీద కూర్చొని భోంచేయటం, అవసరమైతే ఆ ఎంగిల్ ప్లేట్ లో తినటం, ఇలాగా టచ్ చేసి కూర్చొని మాట్లాడటం, ఇవన్నీ కూడా ముస్లింల్లో ఉంది. అలాంటి వాటిని చూసి వాళ్ళు ప్రభావితులై ఇస్లాంలోకి రావటం అనేది జరుగుతుంది. అంతేగాని వీళ్ళేదో వాళ్ళని మాయ చేసి ప్రలోభ పెట్టి ప్రయత్నం చేయటం అనేది అదొక ఎక్కడైనా యాదృచ్ఛిక ఒకటి అలా జరగవచ్చేమో, కానీ ఇస్లామీ ప్రపంచంలో ప్రలోభంతో మత మార్పిడి చేయటం అనేది మాత్రం అది యాక్సెప్టబుల్ కాదని లేదండి అసలు. ఓకే, లవ్ జిహాద్ పైన మీ ఉద్దేశం ఏంటి? లవ్ జిహాద్ అనేది ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక యువకుడు ఇప్పుడు మన కాలేజీలో ఉన్నటువంటి సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి? కో ఎడ్యుకేషన్లో స్త్రీలు, యువకులు కలిసిమెలిసి ఉండడం అనేది జరుగుతుందా లేదా? కాబట్టి ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకోవటం అనేది సాధారణంగా జరుగుతుంది. సహజ ప్రక్రియ అది. దాన్ని ఎవరు నిరోధించలేరు. అనేక కులాలు, ఎంతో మంది శూద్రులకు సంబంధించిన యువతులు బ్రాహ్మణుల యువకులు చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ మ్యాటర్ ఇది కాదు. లవ్ జిహాద్ అంటే కావాలని అదే దానికి దగ్గర వస్తున్నాను నేను. ఇది ఒకటి జరుగుతుంది. రెండో విషయం మీరు చెప్పింది, లవ్ జిహాద్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను ముస్లిం, హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి ఆమెను అనుభవించి వదిలేయాలి, లేకపోతే పెళ్లి చేసుకుని అదే చిత్రహింసలు పెట్టాలి, అలా బలవంతంగా మత మార్పిడి చేయాలి. ఈ అమ్మాయి అయిపోయింది, నెక్స్ట్ ఇంకో అమ్మాయి, నెక్స్ట్ ఇంకో అమ్మాయి, ఇంక నా బతికేం కావాలి? ఇంక నా తప్ప ఇంక వేరే వ్యాపారం లేదా నాకు? ఇదంతా మీనింగ్లెస్ విషయాలండి. అది తర్వాత కేవలం వాడి వదులుకోవాలి, వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనేటువంటి దుర్మార్గంగా ఆలోచించేటువంటి భావన సాధారణంగా ఒక హిందువులో ఉండవు, ఒక ముస్లింలో కూడా ఉండదండి. అది మరి చేసే వాళ్ళంతా ఎవరైనా కొంతమంది దుర్మార్గులు ఉండొచ్చు. ఇప్పుడు ముస్లింలు పెళ్లి చేసుకుని కూడా హింసించేటువంటి, భర్తలు హింసించే భార్యలు ఎంతమంది లేరు? హిందువులు పెళ్లి చేసుకుని కూడా నిలువునా కాల్చేసిన సందర్భాలు ఎన్ని లేవు? అలాంటి సందర్భాలు ఇలాంటివి జరగవచ్చు. కానీ అదే వ్యాపారంగా పెట్టుకుని చేయటం అంటే ఉద్యోగం వ్యాపారం చేసుకోవాలి కదా. ఆ డైలీ ఒక అమ్మాయిని ప్రేరేపిస్తాయంట కదా, నిజంగా లేదు, ఎవరు ప్రేమించరు. ఒకవేళ అలా ప్రేరేపిస్తే అది రాక్షసత్వం అండి. అది రాక్షసత్వం, పరమ దుర్మార్గం. ఒక యువతిని, ఎందుకంటే ఖురాన్లో ఒక స్త్రీ క్యారెక్టర్ అసాసినేషన్ విషయంలో చాలా తీవ్రమైన శిక్షలు ఉన్నాయి. ఒక ఉత్తమ స్త్రీ అభియోగం మోపితే మరణదండన వరకు ఉందండి వ్యవహారం. మరణదండ నిరూపించాలి, లేదంటే వాడు మరణదండకు గురవుతాడు. అట్లా అమలు అవుతున్నాయి మరి భారతదేశంలో? ఎక్కడ లేదు కదండి అసలు. ఆ టీచింగ్స్ లేవు, ఏమంటారు, శిక్షలు లేవు. మరి అందుకే భారతదేశం వచ్చి దాచుకుంటున్నారా ముస్లిమ్స్ వేరే దేశాల నుండి? ఏది ఇట్లా ఖురాన్ లో ఉన్న విధంగా ఇక్కడ శిక్షలు లేవు కాబట్టి వేరే అరబిక్ కంట్రీలో అయితే శిక్షలు ఉన్నాయి, స్పాట్ లో శిక్షిస్తారు. ఇండియాలో అలా శిక్షలు అమల్లో లేవు కాబట్టి వేరే దేశాల నుంచి ముస్లింలు వచ్చి, అంటే ఇస్లామిక్ మతం వాళ్ళు వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారా? అలాంటి లేవండి, అలాంటి తలదాచుకునే వ్యవహారం ఏం లేదు. అంటే మీ దృష్టికి ఎప్పుడు రాలేదండి. ఎవరి దేశంలో వాళ్ళు ఉన్నారు, అలాంటి మైగ్రేషన్స్ ఏమీ జరగడం లేదు. అంటే జరుగుతున్నాయి బయట, మీ దృష్టికి రాలేదేమో కొన్ని, అంటే అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి. ఒకటి అలా జరగచ్చేమో, అది సిస్టమేటిక్ ఏమి లేవండి విషయాలు.